ఇటు రైస్ పెట్టినా. వావ్, ఇది చక్కా పటాపట్ పని కావాలి మనకు రైసు. ఇగో ఇటైతే మిల్ మేకరు. నేను కోడిగుడ్లతోటి ఎట్లా చేసిన అన్నది నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే పక్క కొలతలతోటి పిల్లలు కమ్మగా తింటారు. ఎంత బాగుంటుందో ఇక టేస్ట్కి అయితే నేను ఏం చెప్పలేను, ఇది అంత బాగుంటుంది. ఇక ఎగ్గుతోటి చేసిన, కోడిగుడ్లతోటి చేసిన. ఇక ఇది మంచి ప్రోటీను, కమ్మతనంలా సూపర్. కొలతలతో సహా నేత్ర ఫుడ్ ఛానల్లా కొలతలతోటి మీరు చూసి అట్లా ఇట్లా చేసేసుకోవచ్చు. ఇక పిల్లలకి పెడితే మాత్రం బాక్స్ కాలేదని నాకు చెప్తా. ఇక చెప్తే ఎక్కువనే, చెప్పకుంటే తక్కువ. ఇది అంత కమ్మ ఉంటుంది, ఇది ఇంతే అది అంతే. ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి, ఇక సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను అయితే ముందుకు నడిపించారు. ఇక ముందు మీరు ముందుకు నడిపించిన కొద్దీ మేము ముందు ఉంటాను నేను. ఇలా సక్సెస్ అయితే చేసిర్రు, సక్సెస్ చేయరంటే సక్సెస్ చేసిర్రు. ఇది ఇక ఇక ఏంటంటే మంచి నాకు గిఫ్ట్ ఇచ్చిర్రు యూట్యూబ్ అయితే. ఇక ఇప్పుడైతే ఇది కూడా రన్ చేయండి, ఇక నడిపియండి కథ. ఫుడ్ ఛానల్ నడిపించిర్రు, ఇది నడిపియండి. ఇక దీంట్లోకి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుడ్ ఛానల్కి వచ్చి కూడక చెప్పుండ్రి మీ ఫ్రెండ్స్ అన్ని ఫ్యామిలీకి ఎవరికైనా ఉంటే. అందులో సబ్స్క్రైబ్ చేసుకున్నారు, కింద సబ్స్క్రైబ్ చేసుకుని, ఇందులో సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అలా చేసుకోరు. ఇక ఇంత మంచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఇదైతే వదలకుండా తినండి. పిల్లలు బాక్స్ ఖాళీ ఎందుకు ఖాళీ చేసి వచ్చిరని అప్పుడు షాక్ కావాలి మీరు. అంత కమ్మ ఉంటుంది, వాసన అయితే స్మెల్ లెవెల్ వస్తుంది. మేకలు కోడిగుడ్ల కర్రీ ఈ ఎప్పుడు మేము చిన్న ఉన్నప్పటి నుంచి అయినా తిన్నాం ఇవి. ఇక మీకు గుడక చూపించాలని నాకు ఒక ఆరాటం. ఎందుకంటే ఇట్లా వేస్తే మా పిల్లలు గుడక తేజ్ అయినా ఎంత మంచిగా నాన్ వెజ్ పక్కకు పెట్టి తిందురు, అంత బాగుంటుండే టేస్ట్ అయితే. ఇక అంత కమ్మ ఉంటుంది. మీరు చేసుకొని నాన్ వెజ్ చేసుకుంటే కూడా మీరు ఈ నాన్ వెజ్ వనికిరాదని పక్కకు పెడతారు. ఇక అంత బాగుంటుంది. ఈ పిల్లలు అయితే లంచ్ బాక్స్ అయితే ఖాళీ చేసుకొస్తారు, గ్యారంటీ ఇస్తున్నా నేను. నన్ను నమ్మొద్రి, నమ్మి చేసుకోరి, నమ్మి చేసుకుంటే మీకు తెలుస్తుంది అది. ఎందుకంటే ఇట్లా కమ్మగా టేస్ట్గా పిల్లలకు బాక్స్లో పెడితే అందరు పిల్లలు తింటారు కదా. ఇక వాళ్ళకు ఇష్టం ఉంటుంది, ఒకళ్ళు చేరు గుడిక చేసుకుంటారు. ఇంకో ఇప్పుడు ఒక పిల్ల చేసుకున్నదంటే అందరు గుడిక చేసుకునగలుగుతారు. ఎందుకంటే ఆ మమ్మీ వాళ్ళు ఇట్లా చేసుకొచ్చిర్రు అంటే నాకు గుడక మంచి ఫుడ్ తింటారు పిల్లలని సంతోషం ఉంటుంది. ఇంత కమ్మ ఉంటుందో, వాసన అయితే స్మెల్ లెవెల్ వస్తుంది. అవును, అమ్మోరా మోగం సూపర్ టేస్ట్. ఇలా పప్చారు చేసుకున్నా కానీ మనం కొంచెం పప్చారు పోసుకొని ఇది అంచు పెట్టుకుని బట్టి ఖాళీ కూడా తినచ్చు, అంత బాగుంటుంది. చపాతీలకు కూడా బాగుంటుంది, చపాతీలకు బాగుంటుంది. మటన్ చికెన్ అవసరమే లేదు, అంత బాగుంటుంది. తినేసి తిను, మంచిగా లోపలికి కూడా వెళ్ళింది, బాగుంది టేస్ట్. ఇంత బాగుందో. నాన్ వెజ్ బట్టి కూడా తినాలనుకుంటే తినచ్చు, అంత బాగుంటుంది. మగవాళ్ళకి అట్లా ఇష్టం ఉంటుంది కదా, తినచ్చు. స్నాక్ లాగా తినచ్చు. బాగుంది, మస్తు టేస్ట్. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. ఎందుకంటే మీరు నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతేనే నేను కొలతలతో సహా చెప్పిన, మీరు చేసుకొని అట్లా చేసుకొని చేయరాని అమ్మాయి గురించి నేను చెప్తున్నా. చేయొచ్చిన వాళ్ళు చేస్తారు కావచ్చు, కానీ చేయరాని వాళ్ళు కొలతలు అయితే చూసుకొని కమ్మతనంలో కారం ఉప్పు అన్నది కరెక్ట్ వేసిన. అందరం తింటే బట్టనే, నేను తినేది అట్టనే కమ్మనే ఉంటుంది. ఇట్లా చేసుకొని లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ వెంటనే చేసుకొని నచ్చలే అనుకో వదిలేయండి, సరేనా? అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఈ లాక్స్ అన్నది మీకు నచ్చుతుంది అనుకుంటా, ప్రతి మూమెంట్ కూడా మీకు చెప్పాలనుకుంటా. ఇక నేనైతే ఇప్పుడు కూరగాయలకు వెళ్ళాలని అనుకుంటున్నా. ఇక కూరగాయలకు వెళ్ళి మనం ఏమేమి ఉన్నాయి ఆడ కూరగాయలు చూసి మన వాళ్ళకైతే చూపించాలి కదా, నేత్ర ఫుడ్ ఛానల్లో చూపించాలి కదా. వాళ్ళు ఏంటంటే అందులో చూసి ఇంట్లో చేసుకుంటారు, సబ్స్క్రైబ్ అందులో చేసుకుంటారు అనుకుంటారు. నచ్చితే చేసుకోండి, నచ్చకుంటే వదిలేయండి. కామెంట్, లైక్ అయితే ఇచ్చుకోండి. అట్లా శంకు పువ్వులు అంటే అవి ఇంటికి అది ఏంటంటే శని ఉన్నా మనకు ఏదన్నా కీడొచ్చినా ఏది గుడక మనకు రాకుండా మనం కాపాడుతుందని ఒక నాకైతే నమ్మకము. ఇక అది ఏంటంటే నిజంగా ఉడక మంచి భక్తులు కూడా చెప్తారు, శంకు పువ్వు ఇంటి ముందుటుంటే ఇంటికి మనకు ఏ కీడు జరగదని అయితే చెప్తారు. అందుకని నేను శంకు పువ్వు చూపిస్తున్నా. అది తూర్పుకు పెట్టుకుంటామా, పడమటికి పెట్టుకుంటామా, మంచి జాగలు పెట్టుకోండి. ఎందుకంటే మనకు ఏంటంటే అది మనకు మంచిగానే అనిపించే జాగలో పెట్టుకోండి, తూర్పుగా పడమటిగా. ఇక మనము కొన్ని జాగాలు కొడుకుంటే అడిగి పెట్టుకోండి. ఇక నాకంతా పెద్ద తెలియకుండా కానీ మీకు తెలుస్తుంది కావచ్చు.
నేను తెలుస్తా నేను అంటలేను, ఎందుకంటే మీరు నాకంటే ఎక్కువ గొప్ప వాళ్ళు కావచ్చు, తెలుస్తుంది కావచ్చు. నాకు తోచింది నాది యూట్యూబ్ కాబట్టి ఏంటంటే ప్రతి మూమెంట్ కూడక అది ఏంటంటే లాక్స్లా చూయించాలే, ప్రతిదీ కూడక చెప్పాలని నాకు ఒక ఆరాటము. నా మందికి నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు, ఎందుకంటే అందరూ మంచిగా ఉండాలి, వాళ్ళకు మేలే జరగాలి, వాళ్ళకు వాళ్ళని కాపాడు, నన్ను కాపాడు అని, నా పిల్లలు కాపాడు, వాళ్ళ పిల్లలు కూడక కాపాడని దేవునికి ప్రార్థన చేసుకుంటా. నేనైతే దేవునికి మొక్కుంటా, నన్ను చూసిన వాళ్ళను వాళ్ళకి మేలే జరగని అని మొక్కుంటా. ఇక నేను దేవుణ్ణి నమ్ముకుంటా, కానీ మనుషులు కీడు చేసేటోళ్ళు మస్తు ఉంటారు. ఏదైనా కానీ అలా నేను ఏళ్ళని కూడా నాకు మంచిగా అనిపించిన వాళ్ళదే మాట వింటా. మంచిగా అనిపించని వాళ్ళని ఒక్కసారి రెండుసార్లు వింటాం, కానీ ఇక మళ్ళీ వినాలనిపించేది ఏది. కానీ మనము ఇప్పుడు కార్ అయితే ఇక తేజలు అయితే పర్ఫెక్ట్ నడిపిస్తుంది కదా, ఏది కానీ సామాన్ తెచ్చుకోవాలన్నా ఏది తెచ్చుకోవాలన్నా కానీ ఇబ్బంది పడుతుంటాం బయటకు పోతే. అవి మొయ్యాలన్నా కిరాణా సామాన్ అయినా ప్రతిది కూడక ఇక మనకు పట్టుకొని రావాలంటే ఏజ్ అయినాక ఉడికి ఇబ్బందులు వస్తాయి. ఇక మనకు ప్రతిదీ కూడక మన అనుకున్నట్టు కావాలంటే మన అదృష్టం కూడక కావాలి. మనం చేసిన పనులలో కూడక 10 రూపాయలు మిగులుతున్నాయా మిగులుతలేవా ఎట్లా అన్నది కూడక ఆలోచించుకోండి. మనం పొదుపు అన్నది చేసుకోండి ఎంతనో అంత. ఇక ఈ రోజులలో మాత్రము సంసారం వెళ్తలేదు, మాకు పిల్లలతో వెళ్తలేదు అని బాగా మంది బాధపడుతుండ్రు. ఇవాళ మాటలు వింటుంటా, నేను విననట్టే ఉంటా. కానీ ఎందుకంటే ఇక ఓళ్ళది వింటుంటే కూడా బాధ అవుతుంది, అట్లా నేను పట్టించుకోను. డబ్బా ఏం తీసుకుంటావు? మమ్మీ చికెన్ పచ్చడి చేద్దాం అనుకుంటుంది. చికెన్ పచ్చడి ఎందుకంటే చికెన్ పచ్చడి అంటే అందరికి పెట్టేస్తారు. నేను ఇంతకుముందు పెట్టినా అదొక రకంగా పెట్టినా, ఇదొక రకంగా. ఇంకా స్మూత్గా రావాలి ముక్క అంటే ఈరోజు చేస్తే మీకు ఇంకా స్మూత్గా వస్తుంది, సాఫ్ట్గా వస్తుంది. మళ్ళీ ఏంటంటే గట్టిగా ఉండదు, మనకు ఆగుడు ఉడక అవుతుంది మంచిగా. ఒక 3 నెలలు కంపల్సరీ తినచ్చు. ఇక దాన్ని ఏం ఉడక ఖరాబ్ అవుతుందని డౌటే ఉండదు. అట్లా చేస్తా. ఫుడ్ ఛానల్ ఉంటుంది, మన నేత్ర ఛానల్, పక్కా కొలతలతోటి చెప్తా చేస్తుంది మమ్మీ. మన ఫుడ్ ఛానల్ చూడుర్రి, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేస్తానే వెళ్తున్నా. 2 ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. చేసుకోండి. నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకోలేము, పెట్టు. వాళ్ళు కూడా చెప్తుండ్రు నాకు ఎక్కడ సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు ఉడక నా గురించి చెప్తుందంటే నాకు సంతోషమే కదా. ఎట్లా ఎందుకంటే నా గురించి మీరు అంతా చెప్తారు, మీకు నేనేం చెప్తున్నా అంటే ఫుడ్లో చెప్తున్నా. మిమ్మల్ని అయితే నేను చూస్తలేను. ఏది కానీ మనము కొన్ని విషయాలలో కూడా కొన్ని చెప్తా నేను వినోంద్రి. ఎట్లా అంటే మనం చేసే పనుల మీదకి కూడా మన పిల్లలు మనను చూస్తారు, చూసి మనది నేర్చుకుంటారు. ఏదైనా వంట కానీ ప్రతిది కానీ ప్రతి పని అయినా కానీ అప్పుడప్పుడు ఏం చేయాలి, ఖర్చులు కూడా వాళ్ళతోటి మనము ఏదన్నా ఇంట్లో తెప్పించుకునేటి కూడా వాళ్ళకి ఇంకా చెయ్యాలి. ఇట్లా ఖర్చు అవుతుంది అని. ఎందుకంటే వాళ్ళకు తెలియకుండా ఉండద్దు పొదుపు. నేను సామాన్ కోతున్నా కాబట్టి నేను చెప్తున్నా ఇది విషయము. ఏ సామాన్ అంటే ఏదన్నా అవసరం ఉండే వేస్తా బయటకు పోతే పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు అలా చేతి ఇప్పియాలి పైసలు. నేనైతే అట్లా చేస్తుంటి. ఇక మా తేజ చేత అనుష చేత ఇట్లా ఇస్తుంటి. ఎందుకంటే నేను పైసలు అస్సలు ఇవ్వకపోతుంటి. నేను బీరువులకి వెళ్ళి కూడా ఇవ్వకపోతుంటి, వాళ్ళ చేతితో ఇప్పిస్తుంటి పైసలు. అవునా కాదారా? ఇది విషయం చిన్నగా ఉన్నప్పటి నుంచి అయినా కానీ వాళ్ళకి ఎట్లా ఖర్చు అవుతుంది, మనకి ఎట్లా పొదుపు అవుతుంది. మనకు పొదుపు గురించి చెప్తున్న ఒక విషయం ఏంటంటే మనము ఏదంటే అది తీసుకుంటాం. మనం నెల వరకునే ఏదంటే అది తీసుకుంటాం కాబట్టి మనము పొదుపు ఎంత వేసుకుంటామో అంత పక్కకు పెట్టుండ్రు. ఫస్ట్ మనకి పొదుపు గురించి ఆలోచిస్తే మనకి గిరిగిరి ఖర్చులు ఉన్నాయని మనకు తెలిసిపోయి అంతమంది ముంచుండ్రి. ఇక మనకు గీది ఉన్నదని ఇంత అమౌంట్ ఉన్నదని పక్కకు పెట్టుండ్రు. తర్వాత తీసుకున్నా సరే ఎక్స్ట్రా ఖర్చు అయినప్పుడు ఎక్స్ట్రా ఖర్చు పెట్టిన మనకు తెలుస్తుంది ఎప్పుడు కూడా. ఇక ఎక్స్ట్రా ఖర్చు పెట్టేటప్పుడు మనం ఆలోచించాలి. ఇక ఇది ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నాము, ఇది పొదుపు అన్నాము, ఇది ఖర్చు పెడుతున్నాము అని కూడా తెలియాలి. ఇక పిల్లలకు కూడా మనము ఏదైనా మాట్లాడుకుంటాం అనుకో, ఇంట్లో కుటుంబం అంతా మాట్లాడుకుంటాం. మీరు పక్కకుండా మన పైసలు లెక్క పెట్టించాలా, ఏదైనా లెక్క పెట్టించాలా ఇట్లా ఉంటారు అనుకో. ఇక దానికి ఖర్చు అయిందని కూడా అలా అర్థమయ్యేటట్టు చెప్పాలి.
చెప్తుంటే వాళ్ళకి అర్థమవుతుంటుంది. అయ్యో జీవితంలో ఇవి ఖర్చులు ఉంటాయి, మా అమ్మే అయినా కానీ వేస్ట్ చేయదు, మా పప్ప అయినా వేస్ట్ చేయడు, మా ఇట్లా మేము వేస్ట్ ఖర్చులు చేయొద్దు, మాకు ఏం మిగులుతలేవని కూడా అర్థమవుతుంటది పిల్లలకు. కొంచెం అర్థమయ్యేటట్టు కూడా పిల్లలకు మనది అర్థమైనట్టు చేస్తే వాళ్ళు ఎరిగే వరకేనే కొంచెము వాళ్ళు కూడా రెస్పాన్స్ వాళ్ళకు కూడా రెస్పాన్స్. ఇప్పుడు మీకు అట్లా నేర్పించిన నేను చిన్నప్పుడు మేమే ఇవి సరుకులు తెద్దాము ఇంట్లోకి కావాలి తెచ్చినా కూడా పైసలు కూడా నేను తీసి చెప్పతుంటే బీరువాళ్ళకి పోయి మీరు తీసుకొని ఖర్చు పెట్టుర్రు, అది ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలవాలి అంటుంటి ప్రతిది కూడా. మేము ఎక్స్ట్రా కూడా ఏం కూడా ఒక చాక్లెట్ కూడా కొనుక్కోదు, అట్లా కావాల్సినవి తీసుకుని అట్లా పొదుపు అలవాటు అయింది కాబట్టి ఇట్లా నడుస్తుంది. మరి ఎట్లా అంటే మనం తక్కువ సంపాదించినా కూడా ఈ రకంగా ఉంటున్నామంటే అదే విషయం ఏదైనా గాని. ఇక మనము ఇక ఉన్ననాడు ఇట్లా లేనాడు అట్లా అన్న విషయం కాదు, తినద్దని కాదు, ఏ వేస్ట్ ఖర్చు అయితే ఏది తేజ ఏది అనుషేది ఏంటంటే అవసరం. ఫుడ్ మాత్రం ఇంట్లో మంచిగా తినాలి, పొదుపు చేస్తా అన్న విషయం కాదు. మనం ఎక్స్ట్రా ఖర్చులు ఇది అది అని ఖర్చులు అయితే పెట్టనీయకుండా పిల్లలు మార్చాలి. మనము ఏంటంటే వాళ్ళకు ఒక గల్ల గురికి ఇస్తుంది, మీకు పైసలు ఇచ్చినప్పుడు అందులో వేసుకోండి అనిస్తుంటే అందులో వేసుకుంటే అది ఏదనికన్నా అవసరం వస్తుంది కదా. అలా డ్రెస్సులన్నీ వస్తాయి, ఏదన్నా వస్తుంది. వాళ్ళకు ఏంటంటే ఒక బాధ్యత ఉంటది వేసుకోవాలని. తల్లిదండ్రులు వేపించేది చూడు ఉంటే అట్లా చిన్నప్పటి నుంచి అలవాటు చేయరు పొదుపు అన్నది. అట్లా పిల్లలకు అలవాటు చేస్తుంటే ఇప్పుడు సామాన్ కోతున్నాను కాబట్టి నేను చెప్తున్నా ఈ విషయం, లేకుండా నేను ఈ విషయం కూడా గుర్తుండప్పు. ఇక ఇట్లా పిల్లలకు గుడక మనకు బాధ్యతలు అన్నది మనం ఎట్లా చేస్తున్నాం ఏం చేస్తున్నామని ఇక మనము ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాడు కాదు, ఇదే కాదు అదే కాదు, మనకు ఖర్చు అయ్యేది కూడా చెప్పాలి. పొదుపు గురించి మాట్లాడుతున్నా ఇక పిల్లలకు అర్థం కావాలంటే. ఇక పిల్లలకు గుడక మనం ఇట్లా ఖర్చు పెట్టద్దు ఇట్లా ఏది అన్నది గుడక తెలుస్తుంది, మంచి నడవడికి వస్తుంది. అది విషయం కాదు, నడవడిక మంచిగా వస్తుంది. మనం నేర్చుకుంటారు ప్రతిదీ. పేరెంట్స్ గొడవలు పడితే వాళ్ళకి గొడవలు అలవాటు పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటది. ఫోన్ చూడకు అంటే మనం ఫోన్ చూడకపోతే వాళ్ళు కూడా చూడరు. వాళ్ళకి కొంచెం కట్ చేయాలి, వాళ్ళు ఉన్నప్పుడు ఫోన్ చూస్తుడు ఏదన్నా అవసరం ఉన్నదే చూడాలి. ఇక మళ్ళా మనమే పట్టినామంటే వాళ్ళు కూడా పడతారు కదా. ఏది కానీ అంతే. ఇగో ఈ రోజు ఏదో టైం అప్పుడు మనము ఇట్లా పట్టుకున్నామంటే వేరుంటది, కానీ ఇక ఎప్పుడు కూడా మనం మనం చేసింది మాత్రం ఫాలో అవుతారు. గ్యారంటీ గుర్తు పిల్లలు ఫాలో అవుతారు ఎప్పుడు కూడా. పిల్లలు మనం ఒక క్రమశిక్షణ పద్ధతులు నేర్పియాలంటే మనం కొద్దిగా తల్లిదండ్రుల దగ్గరనే ఉంటది ఏది కానీ. తల్లిదండ్రులు ఎట్లా మా నక్షత్ర చైత్రనైతే బాగా వాళ్ళ అమ్మని బాగా అర్థం చేసుకుంటారు. ఎవరేమనుకున్నా కూడా వాళ్ళు పద్ధతి బాగా నచ్చుతుంది నాకు. నా మనమరాలు గుర్తుపట్టి ముఖం చూసి వాళ్ళు సైలెంట్ గా వాళ్ళు ఇద్దరు అక్కయ్యలు. చిన్న పిల్ల అయితే చిన్న ఆమె ఏటన్నా పోయినా కూడా ఏదైనా పని చేసేందుకు పోయినా కూడా జాబ్ పోయినా కూడా ఎడవదు ఆమె. మా మమ్మీ జాబ్ చేయకపోతే మేము ఎట్లా అని అన్నది ఒకటి వస్తుంది, మా పప్ప చేయకుంటే ఎట్లా అని వస్తుంది. వాళ్ళకి మైండ్ అట్లా వస్తుంది కాబట్టి అది మంచిగానే. కట్ చేయలేరు బిడ్డ, ఇంకో కట్ చేయలేదు చూస్తాం. ఇక్కడ అర్గాని కూరగాయలు ఏమేమి వచ్చినాయి చూద్దాము. పొద్దున్నే కట్ చేస్తారు, టమాటాలు అయితే కనబడుతున్నాయి, చూద్దాం పని. ఇక నేను మంచి మాట అయితే చెప్తా ఈ నూనె, ఎందుకంటే మనము కొందరిని సలహా అడుగుతాం, వాళ్ళు మంచి చెప్తుండ్రా చెడు చెప్తుండ్రా అన్నది కూడా వాళ్ళని ఎట్లా అన్నది వాళ్ళనైతే ఇనుకోండి. అది చెప్పినప్పుడు ఇనుకోండి. ఇక ఇనుకున్నాక మనకు అదే రూట్లో పోవాలని అనుకోవద్దు. మన నిర్ణయం కూడా ఉండాలి. మనకు మంచి అనిపిస్తుందా చెడు అనిపిస్తుందా ఏ ముచ్చట చెప్పినా కానీ వాళ్ళు కొందరు చెడాలని చెప్తారు, కొందరేమో మంచిగానే చెప్తారు. మంచి చెప్తారు కానీ మనము ఏది కూడా మన నిర్ణయం లేని మాత్రం మన మైండ్ మాత్రము తీసుకుంది, మన మైండ్ థింకింగ్ తోటి ఆలోచించుకుంది ఏ పని కూడా చెయ్యొద్దు. ఏది కూడా ఇది మంచి ఖరాబ్ అన్నది కూడా మన మైండ్కి అయితే తెచ్చుకోవాలి. ఇక ప్రతిదీ కూడా మనం ఎక్కడ నెగ్గన్నో ఎక్కడ తగ్గన్నో నేర్చుకొని నా యూట్యూబ్ బిడ్డలందరూ ఏ రకంగా బతుకెళ్ళది ఇవ్వాలన్నది ఆలోచించుర్రు. ఈ బతుకు జట్క బండి లెక్క. ఎప్పుడు కూడా ఏ రకంగా మనము ఎప్పుడు ఎట్లయితాము ఏమవుతాము అన్నది కూడా తెలియదు. ఇక నిర్ణయం అయితే ఉండని మనకు పైసనే ఉండాలని కాదు. ఒక్కోసారి మన మైండ్ థింకింగ్ తోటి మనం ఎట్లా తీసుకోవాలా ఏమెల్లా తీసుకోవాలని ఒకటి చెప్పింది వినాలని ఉడక కాదు. మంచి చెప్తారా చెడు చెప్తారా అలా నిర్ణయం మీదకి మన నిర్ణయం నడవద్దు. మన నిర్ణయం కూడా ఉండాలి. చెప్పినప్పుడు అనుండ్రి, మంచి చెప్తుండ్రా చెడు చెప్తుండ్రా అన్నది కూడా వినుండ్రి. వింటే ఇక విన్నారనుకో అది మంచి కాకపోతే వదిలేయండ్రి, మంచిగానే ఉంటుంది అనుకో చెప్పుండ్రి.
ఏదన్నా అయినుండ్రి. ఎందుకంటే వాళ్ళతోటి మేలే జరుగుతుందా మనకు రాంగా జరుగుతుందని ఆలోచించుండ్రి. ఇక ప్రతిది కూడా ఓలతోటి మోసపోవద్దు, మోసం కావద్దన్నది ఒకటి నా బిడ్డలకు నేను చెప్తున్నా. ప్రతిదీ మోసం ఉన్నది. మనకు ఏంటంటే ఏ మనిషిని ఎట్లా నమ్మాలి, ఏం నమ్మాలన్నది కూడా ఈ రోజుల గ్యారెంటీ లేదు. మనం నమ్ముకుందాం, మన బతుకు మనం నమ్ముకుందాం. ఓళ్ళో నమ్ముడు కాదు, ఓళ్ళ ఆస్తులు చూసి నమ్ముడు కాదు, ఓళ్ళ అది చూసి నమ్ముడు కావద్దు. ఎందుకంటే ఏం నమ్మద్దు. మనము ఏందంటే ఇంకొల్ల మాట విన్నామనుకో, ఇంకొల్లది అట్లా గొడ్డు షాకిరి చెప్పిస్తుండ్రు. ఎట్లా అంటే గరీబ్తనంతో గొడ్డు షాకిరి చెప్పిస్తుండ్రు. అట్లా గొడ్డు షాకిరి గుడికి వెళ్ళిపోకుండ్రి. మీరు పని చేసుకొని 10 రూపాయలు పని తెచ్చుకొని మీరు అది వట్టికి చేసి మీరు పిల్లలకు ఫుడ్ పెట్టలేక, మీరు ఫుడ్ తినలేక ఇబ్బందులు పడకుండ్రి. కొంచెం మైండ్ అన్నది మీరు ఆలోచించుర్రి. మనము ఈరోజు ఇంత పని చేస్తున్నాము, మన జీవితంలో మనకి ఏది సరిపోదని ఆలోచించి మీరు డిసైడ్ కానిరి. ప్రతి విషయంలో కూడా నేను ఏంటంటే ప్రతి యూట్యూబ్ బిడ్డలకి చెప్తున్నా, ఏ గొర్రె దాటులో పోకుండ్రి. ఇక మనము కొంచెం అంతా మనకు రాంగ్ అనిపిస్తుంది అనుకో, ఆ మనసులను వదిలేయండి. అని రాంగ్ మనసులో పట్టుకోకుర్రి. రాంగు ఒక్కసారి అబద్ధం ఆడతారు, రెండోసారి అబద్ధం ఆడతారు కావచ్చు. ఆ అబద్ధం ఆడినప్పుడు ఆ మనిషి కరెక్టా కాదా అని ఆలోచించారు. అబద్ధాలకు మనం కరెక్ట్గా అబద్ధాలకు అట్లనే పోతామంటే జీవితం అంతా అబద్ధం అవుతుంది. ఇక అబద్ధాలు ఆడి వాళ్ళు మొత్తం మనల్ని మోసమే చేయాలనుకుంటారు. ఇక మీరు మోసం పోకుండ్రి, మోసం కాకుండ్రి. అబద్ధాలతోటి ఏది కూడా ఇక వెనక జరిగేది ఒకటి ఉంటుంది, మనం ముందుకు వచ్చినప్పుడు వేరే ఉంటుంది. ఇక అట్లా ఉన్నప్పుడు జర వెనకది కూడా కళ్ళతో చూడుండ్రి, వెనకేం జరుగుతుందని. ఒకసారి మళ్ళీ చూడుర్రి. మళ్ళీ చూస్తే మీరు ఎట్లున్నది, ఏమున్నది అని చెప్పిన మాటలకు మాయ ప్రపంచం అన్నట్టు ఉండకుండ్రి. మాయలోకంలోకి వెళ్ళి బయటకెళ్ళి ఇది మంచిగా చేయడాన్ని ఆలోచించుర్రి. ఇవాళ ఉంటుంది కావచ్చు పైసా, రేపు ఉండదు. ఇబ్బందులు అయితే పడకుర్రి, ఇబ్బందులు అయితే తెచ్చుకోకుర్రి ఏ మనిషి కూడా. ఎందుకంటే మనం ఇబ్బందులలో పడతామంటే ఇలా పైసా ఉంటుంది ఉండదు, దాని విషయం తర్వాత విషయము. ఇక ఏంటంటే పైస ఉన్నది కదా, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకి కేర్ చేయాలి, వాళ్ళకి ఇది చేయాలని అనుకుంటారు. కానీ వాళ్ళు మనకేం పెట్టేది ఉండదు, చెప్పుకున్నాడు మందమే, వాళ్ళ చూసుడు మందమే. మనం వాళ్ళకు మనం చేయవలసి వస్తుంది. ఎప్పుడు కూడా వాళ్ళ పైసా చూసి వాళ్ళకి మాట్లాడినామనుకో, వాళ్ళ మాట వినవలసి వస్తుంది, వాళ్ళది అన్నీ వినవలసి వస్తుంది. ఏది ఉడక మనం అది చెప్పిన దానికి క్యాన్సిల్ చేయలేము. అది ఇక వాళ్ళు ఉన్నోళ్ళు అయ్యో లేనోళ్ళు అన్నట్టు ఉంటుంది. లేనోళ్ళు కాదు, ఉన్నోళ్ళు కాదు. మన జీవితానికి మనం ఎట్లా బతకాలి, ఏం బతకాలి, ఇంకోళ్ళ చెందులకి మాత్రం బుక్ కాకుండ్రి. ప్రతిది కూడా ఆలోచించుర్రి, బాగా ఆలోచించుర్రి. ఇవాళ ఉంటుంది కావచ్చు, రేపు ఉండదు కావచ్చు. మనకు తగ్గట్టు మనం చూసుకోండి. ప్రతి విషయంలో మాట్లాడుట్లా కూడా పెద్ద హై క్లాస్ వాళ్ళతో ముచ్చట్లు పెట్టి ఇది చేసి అది మళ్ళీ వాళ్ళకి భయపడు. మీకు అవసరమా? మీ ఇంట్లో అర్థం చేసుకున్నతో మీరు మాట్లాడుండ్రి. మీరు మంచి థింకింగ్ తెచ్చేటోళ్ళతో మీకు థింకింగ్ ఖరాబ్ చేసేటోళ్ళని దూరం పెట్టుర్రి. మనకు ఒకసారి ఖరాబ్ అనిపిస్తుంది, నెగిటివ్గా అనిపిస్తుంది అనుకో, అలా పక్కకు పెట్టుర్రి. అలా పక్కకు పెట్టి ఇవాళ నెగిటివ్గానే ఉంటారు. మనది ఎట్లున్నది, మనం ఎట్లున్నాం అన్నది ఆలోచించుర్రి. అయ్యో ఇది అబద్ధమా, ఇది నిజమా, ఇది ఏంది అని కన్ను తెరిచుడు ఉండ్రి. అది చెప్పిన మాటలు విని గుడ్డిగా పోకుర్రి, కళ్ళు మూసుకున్నట్టు పోకుర్రి. జీవితమే కళ్ళు మూసుకుడు అవుతుంది. నిజం చెప్తున్న ఇది విషయము మంచిగా నూడ్రి. ప్రతి బిడ్డలైనా ప్రతి కొడుకులైనా ఇగో పొద్దున్న దాకా చేసి వచ్చి మొగోళ్ళు కూడా ఏంటంటే కష్టపడతారు. కొంతమంది కష్టపడి ఇంట్లోకి ఏం దేలేక అట్లా షాకిరీ చేయించుకుంటోళ్ళు కూడా ఈ పెద్ద మంది కూడుకున్నారు. ఇక వాళ్ళు కూడా ఆలోచించాలి, వాళ్ళ అన్నం ఎట్లా, వాళ్ళది ఎట్లా అని కూడా ఆలోచించాలి. వాళ్ళ పైస ఉన్నదే లెక్క ఉంటుంది. పైసా కాదు, పైసా పక్కకు పెట్టుర్రి. ఇంకోళ్ళది ఆలోచించుర్రి. మన దగ్గర పని చేసే వాళ్ళకు 4 బుక్కలు పెట్టుర్రి. వాళ్ళు ఎట్లా బతారని ఆలోచించుర్రి. పని చేయించుకునే చూడకుండ్రి. ఎవరైనా కానీ ఇక మనకు అయ్యో పని చేసేవాడు వచ్చిండు, ఇది పని మనిషి వచ్చింది అని కాదు. పని మనిషి ఉడక మనిషే, పని చేసేవాడు ఉడక మన లెక్క మనిషే. ఆ కడుపు తిప్పలకు పొట్ట నింపుకుందందుకు కష్టడు కావచ్చు. వాళ్ళు చేసిన కాడికి వాళ్ళకి అర్థం చేసి వాళ్ళకి పైసలు ఇయ్యండి. వాళ్ళని చేయించుకొని ₹1 ఇవ్వకపోతే మనము ఇయ్యలిస్తాం రేపిస్తామంటే వాళ్ళకి ఎట్లే నడవాలి చెప్పుండ్రి. ఇప్పుడు జాబులు చేస్తాను పోతుండ్రు, పొద్దున పోతే సాయంత్రం వస్తుండ్రు. ఆ కంప్యూటర్లు ముందర పెట్టుకొని కూడా ఎంత బాధపడుతుండ్రు. పిల్లలతోటి సఫర్ అయ్యి పొద్దున టిఫిన్ పెట్టుకొని పోయి అట్లా ఎంత పొద్దుకి వచ్చే వరకు ఏం లేక నెల తర్వాత పోయి ఇవ్వాలని పైసలు అడిగితే ఇక తప్పించుకుంటుర్రు అంటుర్రు. అట్లా తప్పించుకోకుండ్రి, అది రుడంలో పడతారు. ఎప్పుడు ఉడక అట్లా చేయకుండ్రి. లేని వాళ్ళని ఆలోచించుర్రి, ఉన్న వాళ్ళని ఆలోచించుర్రి. పని చేసినప్పుడు పైస ఇచ్చేయండి.
తప్పించుకొని తిరిగి అలా పైసలు ఇయ్యక నువ్వు ఇట్లా చేసినావు అట్లా చేసినావు అని కూడా కనకుర్రి. ఏ కంపెనీలు అయినా ఎవైనా నాకైతే బాగా మోసం కనబడుతుంది. ఒక్కొక్క జాల ఇంటుంటే బాధ అవుతుంది. ఇదేం లోకం అయిపోయింది, ఇది ఇట్లా బతుకుతుండ్రు, ఇట్లెట్లా ఒక్కొక్కళ్ళకు నెలకు పిల్లలకు ఫీజులు కట్టాలన్నా, ఏది చేయాలన్నా, ఎగ్జామ్ ఫీజులు కట్టాలన్నా, పరీక్ష ఫీజులు కట్టాలన్నా ఎంత బాధపడుతుండ్రంటే అంత బాధపడుతుండ్రు. పని చేస్తే రూపాయి వస్తలేదు, మళ్ళీ పిల్లలకు ఎట్లా పెట్టుకుందాము ఏందని ఏంటంటే ఒక్కొక్కరు కన్నీరు పెడుతుంటే బాధ అవుతుంది. ఆ కన్నీరు ఏంటంటే రక్తమై వారినట్టుండదు జీవితాలు మాత్రం. అట్లా వారకుండా పని చేయించుకున్న వాళ్ళు రూపాయికి రూపాయి ఇయ్యుండ్రి. ఇక వాళ్ళకి మేలు చేయకుండా సరిగా నానైతే చేయకుండ్రి. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మాకు పైస ఉంది, వాడేం చేస్తాడు ఈడేం చేస్తాడు కాదు, ఎవ్వడేం చేయడు, చేసేటప్పుడు చేస్తాడు, ఎవడో చేస్తాడు. ఇక అట్లా చేసి ఏదన్నా చేసిరనుకో వాళ్ళు అయిపోతాడు. ఇక ఆయనకి ఆ పౌరుషం వచ్చి చేస్తాడు. ఎవరి మీద ఎవరికి కక్ష ఉండదు. ఎవరు ఏం చేస్తారు, వాళ్ళు నాకు పైస ఉంది, అందరు నాకు తెలుసు, అందరితో నేను ఏదైనా కానీ జయిస్తా అంటారు. ఒకసారి కాలం మోరింది అనుకో ఏం చేయలేదు. అది మనం తక్కువ పెడితే ఏంటంటే గట్టిగా రాకుండా సాఫ్ట్గా ఎట్లా రావాలి, టేస్ట్గా ఎట్లా ఉండాలన్నది ఇక 3 నెలలు కంపల్సరీ మంచిగా తింటారు. ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంచుకున్నోడు కూడా నాన్ వెజ్ మంచిది కాదు. 3 నెలల మందం 1 కిలో పెట్టేసుకోండి. ఎందుకంటే ఏ టైంలో ఎట్లుంటుందో మనము టైంలో కర్రీస్ వేసుకోలేము, జాబ్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అప్పటికప్పుడు తినేసి వెళ్ళిపోవచ్చు, పెట్టుకోపోవచ్చు. ఇంకా ఇక ఏంటంటే ఇప్పుడు మనము టిఫిన్ చేద్దామని వెళ్తున్నాము. ఇక టిఫిన్ ఇంట్లో ఇద్దరికి చేస్తే చట్నీ చేయాలా, ఇది చేయాలా, అది చేయాలి అని చేయాలి. ఇక అది ఒడవది చేయండి. ఇక మనము ఇట్లా టిఫిన్ చేసుకోదాము. ఇటు మనం అయితే చికెన్ కచ్చినాం కదా నేను పక్కకు పెట్టేసి టిఫిన్ అయితే బాగుంటుంది. ఇక మాకు ఏంటంటే అది ఎందుకు ఉన్నదా లేదా అన్నది ఏర్పడుతుంది. తేజ ఉడికి ఇష్టపడుతుందని బాగుంటుంది. చూపిద్దాం. ఇప్పుడైతే ఇక నేనైతే ఇక టిఫిన్ సెంటర్కు టిఫిన్ చేస్తామని ఇక నోరు కొంచెము ఎటో ఉన్నది. టిఫిన్ చేస్తాం బిడ్డ, ఇద్దరికి టిఫిన్ చేయాలంటే చట్నీ చేయాలి, సాంబార్ చేయాలి. ఇక అట్లా మనం బయటకు పోయినాం కదా, ఇంట్లోకి పోయి మళ్ళీ చేసుకోవాలంటే మనము ఏంటంటే ఫుడ్ వేడి చేసుకుంటాము, అలా ఫుడ్ చూపిస్తాం కదా అని అంటే ఇక చేద్దాం మమ్మీ అని అన్నది. అట్లా తినాలి, ఎప్పుడన్నా ఒకసారి అట్లా తినాలి. ఇక మనకు అట్లా ఏంటంటే ఏదో అది ఫ్యాషన్కి తిన్నట్టు ఇక మనకు అన్నీ ఉంటాయి, తినాలని కూడా ఉండదు. కానీ ఇక నేనైతే ఇడ్లీ పెట్టుకున్నా, ఆమెనైతే బోండా పెట్టుకుంది. ఇప్పుడు అన్ని రకాలు తినాలి. ఎందుకంటే ఇది తింటే ఇది ఖరాబ్, అది ఖరాబ్ కాదు. వారానికి 1 రోజా 2 రోజుల రోజు మాత్రం టిఫిన్ తినేది చూడకుర్రి. ఎందుకంటే దాంతో ఎంత లాస్ అవుతాం ఆ టిఫిన్కైనా. కానీ ఆ టిఫిన్ పైసలు పక్కకు పెట్టుర్రి. ఏదన్నా అది ఏంటంటే ఒక గల్ల గురికి అన్న ఏదన్నా పెట్టేసి అలా వేసి పెట్టుర్రి. మీరు టిఫిన్ చేసుకోర్రి. అందరు 4 బయట తినాలంటే ఎంత బాధ అవుతుంది. ఇక ఇప్పుడైతే మేము తింటున్నాము, మీరు తింటుర్రు ఎందుకని అంటుర్రు కావచ్చు. మీకు చూపెడుతున్నా. ఇది ఇట్లా నోరు మంచిగా లేనప్పుడు, ఒకసారి మన మైండ్ థింకింగ్ మంచిగా లేనప్పుడు అట్లా పోవాలి, ఎంజాయ్ చేయాలి. ఎప్పుడో ఒకసారి రోజు తిన్నామనుకో ఇక అది నష్టమే, లాభం ఉండదు. అవి టిఫిన్ పైసలు మనము ఒక దాంట్లో వేసి 1 నెల వరకు చూడుండ్రి. మీరు రోజు టిఫిన్ తింటారు కదా బయటకు పోయి, అవి ఎన్నైతే చూడుండ్రి. అది లెక్క పెట్టుకోరు. ఎట్లా అంటే అవి అవసరానికి వస్తాయి మనకు. అది రోజు 10 రూపాయలు వేసి చూడు, ఎంత మనకు రోజు 100 రూపాయలు వేసి చూడు. నీకు వచ్చిన దాంట్లో నువ్వు 500 సంపాదిస్తావా, 300 సంపాదిస్తావా, ఎంత సంపాదిస్తారో దాని మీదకి 50 రూపాయలు అయ్యి ఎంత వీలైతే అంత ఇర్రి. మీకు మిగిలిన దాంట్లో వేస్ట్ ఖర్చు చేసినామంటే అది వేస్ట్గానే పోతుంది. ఇది ఎంత అని అనిపిస్తుంది ఆ రోజు మందానికి. ఇక అట్లా అనుకోవద్దు, అది మళ్ళీ మనకు అవసరానికి వస్తుంది. ఇగో ఇప్పుడైతే ఇక కూరగాయలు తీసుకున్నాము. ఇక అట్లా టిఫిన్ చేసినాము. ఇంటికి వచ్చి కొద్దిగా రిలాక్స్ అయ్యి కూర్చుండి మనం ఏం చేద్దాము ఎట్లా అన్నది కూడా ఆలోచించుకుంటాం. ప్రతి పని కూడా ఆలోచించుకోండి. ఇట్లా మనం కూరగాయలు తీసుకొచ్చినా కానీ ఏవి తీసుకొచ్చినా, సోరకాయనైతే ఆటుకు మంచిది, కరివేపాకు, టమాటాలు అన్నీ క్లీన్ చేసుకుంటా నేను తెచ్చుకున్నాక. ఇవి ఉన్నాయి కూడా అవి తీసుకుంటా, ఇవి క్లీన్ చేసుకుంటా, కవర్లు పెట్టుకొని మంచిగా కడుక్కొని ఉప్పేసి కడుక్కొని, క్యారెట్ అయినా ఏదైనా కానీ మనం కడుక్కునేది చూసుకోవాలి. ఉప్పేసి కడుక్కొని ఇప్పుడు ఈ రోజులలో మాత్రము, ఎందుకంటే ఈగ కాలం, దోమకాలము, ఏ కాలం అనగాని ఉప్పేసి కడుక్కోరు కూరగాయలు. ప్రతి ఒక్కరు కూడా ఉప్పేసి కడుక్కున్నామంటే మనకు క్లీన్ ఉన్నాయంటే మన అల్లు నీట్గానే ఉంటుంది కావచ్చు. ఇక మనం చేసే పని మనం చెయ్యాలి. ఇక నీట్గా కడుక్కొని పెట్టుకున్నామంటే ఇక అంతకుముందు ఉన్న టమాటాలు చూడు, అది 10 రోజులు అయినా కానీ ఇంత ఖరాబ్ కాలే, ఒక్క టమాటా కూడా ఖరాబ్ కాలే. అవి నీట్గా కడుక్కొని తుడిచిపెట్టినామంటే అంత మంచిగా ఉంటుంది. ఇక మంచిగానే ఉంటుంది. ప్రతి పని కూడా మంచిగా చేసుకోవాలి, మంచిగానే. ఇక చూడండి నేను ఎట్లా చేస్తున్నా చూడండి మీరు. అట్లా వేసుకోండి. ఇక కవర్ అట్లా పెట్టేసిన మనము వచ్చిన కవర్లు కూడా ఏదైనా ప్యాకింగ్ వస్తే చూడు, ఆ కవర్లు అట్లే పెట్టి నేను ఆ కవర్లతో పెట్టేస్తా. ఇక ప్రతిది కూడా నేను ఆలోచించి తప్ప కవరే కాదు,
ఏదైనా కానీ ఆలోచించుకోండి, చిన్నదే పెద్దదే అయినా కానీ ఆలోచించుకోండి, మురిగిపోనియద్దు. ఇక అట్లా పచ్చిమిరపకాయలు అయినా ఎవైనా కానీ మనకు ఏ టైంలో మురిగిపోతాయి, ఏ టైంలో ఎట్లా ఉంటాయి అన్నది కూడా చూసుకోవాలి. కూరగాయలు చూసుకోవాలి, ఇంట్లో పని చూసుకోవాలి, ప్రతిది చూసుకోవాలి. ఏవి వేస్ట్ పనులు అయితే చేసుకోకండి. అది మనం చేసిన పనులనే క్వాలిటీగా ఉండాలి. మనం ఖరాబ్ చేసుకొని ఆ మురుగ కొట్టుకొని అట్లా వారేసుకున్నామంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. మనం పైసలు పెట్టి కొనుకొస్తాం, 4 వేయమంటే ఇయ్యరు. ఎందుకు వేస్తారు? వాళ్ళు పని చేసిన వాళ్ళు కష్టపడి చేసిండ్రు, సంపాదించిండ్రు. అది ఏంటంటే అది అందులో బొర్రాడితేనే, మట్టిలో బొర్రాడితేనే వస్తుంది వాళ్ళ చేతికు. ఇక మట్టిలో బొర్రాడితేనే వస్తుంది కాబట్టి మనం మన కొసరు కూడా అడగద్దు. మనకు వచ్చినాయి జోక్కున్నాయి మాత్రం వేస్ట్ చేయొద్దు. ఆడ కొసలు తడుకొని వేసుకొచ్చి ఇక్కడ వాడేస్తాం, అంతే రెడీ. అంత కమ్మ ఉంటుంది. ఈ ప్రాసెస్ అన్నది నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే అప్పటికప్పుడు చేసుకొని ఎట్లుంటుంది అంటే ఓ టేస్ట్ ఓ లెవెల్. ఇక తగ్గేదే లేదు టేస్ట్లో మాత్రం. ఇక కొలతలతోటి కరెక్ట్ కొలతలతోటి కారాలైనా ఉప్పులైనా మసాలాలైనా అన్నీ ఉడక కొలతలతోటి చెప్పినా అంత బాగుంటుంది టేస్ట్. ఇక మనము ఏంటంటే ముక్క సాఫ్ట్గా ఉండదని ఒక మీకు ఉంటుంది కదా, సాఫ్ట్గా ఉంటుంది, 3 నెలలు ఉంటుంది ఇతో. ఇక మంచిగా పెట్టుకొని ఇక తినచ్చు. కిలోకు 1/2 కిలో ఆయిల్ పోసి ఇక మంచిగా మసాలాలు ఎట్లా వేసిన అన్నది కొలతలతోటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ దంచి, నేను ఎల్లిగడ్డలు అన్నీ తీసి మంచిగా వేసి చేసిన ఇట్లా వేసుకోరు. ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డనైతే వేసుకోరు, సరేనా? ఎంత బాగా వచ్చింది చూడర్రి. ఇందులో ఎల్లిగడ్డలు వచ్చినా ఇవి వచ్చినా కానీ ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే. ఎల్లిగడ్డలు అయితే బాగా నచ్చుతుంది నాకు. ఈ తొక్కులో ఎల్లిగడ్డ, నాకు చికెన్ ముక్కతోటి ఎల్లిగడ్డ ఇలా నిమ్మరసంతో ఇట్లా ఇదైంది, నేను ఏరుకొని వేసుకుంటా. ఎల్లిగడ్డలు కూడా నాకు బాగా ఇష్టం. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా ఊరితే ఇంకా మస్తు టేస్ట్. రేపటి వరకు ఇట్లా ఆయిల్ వచ్చేస్తుంది. మనం కొలతలతో చెప్పిన 1/2 కిలో ఏంటంటే 1/2 కిలో ఆయిల్, కిలో చికెన్కు మళ్ళీ అన్ని కొలతలు చెప్పిన, ప్రతిది కొలతనే చెప్పిన. ఇక ముక్క చూడు ఎంత బాగా వచ్చింది, సాఫ్ట్గా. మనకు దంగది ఇట్లా గట్టిగా వస్తుంది, ఇట్లా కన్ను మంటది అంటారు, కన్ను మనది. ఇది ఇట్లా ఉన్నది మీకు ఆగుతుందా అని మీరు అనుకునేరు. నేను ఏ రకంగా చేసిన ఎట్లా చేసిన అన్నది నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే మీకు ఆ 3 నెలలు కంపల్సరీ గ్యారంటీ ఇస్తున్నా. నేనైతే నా తొక్క అయితే ఒడిచింది, నేను 3 నెలల కింద పెట్టిన అయిపోయింది, మళ్ళీ చేసిన. 3-4 నెలలు ఉంటుంది, ఇంకెక్కువనే ఉంటుంది కానీ తక్కువ ఉండదు. ఎల్లిగడ్డ నాకు ఇట్లా ఇష్టం, ఎల్లిగడ్డ ఉడికిందా ఇట్లా ఎల్లిగడ్డ పెట్టుకుని ఉడికిస్తాం. ఇట్లా ఎల్లిగడ్డలు ఉడికి వేసుకొని ఆరోగ్యానికి మంచి. అమ్మ బాగుంది. అక్కడక్కడ కొంచెం పులుపు కలిగి కారము ఇదంతా అంత ఉప్పు కారాలు అన్నీ సెట్ అయినాయి. కరెక్ట్ కొలతలతో చెప్పినా మీరు అట్లా వేసుకొని అట్లనే కరెక్ట్ వస్తాయి. ముక్క ఉడక ఇట్లా సాఫ్ట్గా తినచ్చు. గట్టి ఉంటాయని బాధపడతారు. లోపల దాకా సన్నం మంట మీద కుకింగ్ చేసుకుంటే ఏం కాదు, దెబ్బ మాడగొట్టి రౌతుల్లాగా చేసుకుంటే బాగుండదు. సూపర్. మీరు అందులోకి వెళ్ళిపోయి లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అందరు చేసుకొని మంచి నాకు రెస్పాన్స్ ఇస్తారంటారు. సబ్స్క్రైబ్ అయితే నచ్చితే చేసుకొని, నచ్చకుండా వదిలేయండి, సరేనా? నేనైతే తింటున్నా, అంత కమ్మ తింటున్నా, మీరు కూడా తినాలి చేసుకొని.